अथ सप्तत्रिंशः सर्गः। सा सीता वचनं श्रुत्वा पूर्णचन्द्रनिभानना हनुमन्तमुवाचेदं ధర్మార్థసహితం వచః. పూర్ణచంద్రుని వంటి ముఖము కల ఆ సీత హనుమంతుని మాటలు విని ధర్మార్థములకు సమంతమైన మాట అతనితో ఇలా అనెను. అమృతం విషసంసృష్టం త్వయా వానర భాషితం యచ్చ నాణ్యమనారామో యచ్చ శోకపరాయణః. ఓ హనుమంతుడా, రాముడు ఇతర దృష్టి లేకుండా ఉన్నాడని, శోకంతో నిండి ఉన్నాడని చెప్పావు. అందుచే నీ మాటలు విషము కలిపిన అమృతంలాగా ఉన్నాయి. ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వాతి దారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. దైవం అత్యధికమైన ఐశ్వర్యంలో కానీ, అతి భయంకరమైన దుఃఖంలో కానీ పురుషుణ్ణి తాడు కట్టి ఈడ్చుకొని పోయినట్లు ఈడ్చుకొని పోతాడు. విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్. ఓ హనుమంతుడా, ప్రాణులెవ్వరూ దైవాన్ని దాటలేరు, ఇది నిశ్చయం. లక్ష్మణుడు, రాముడు నేను కష్టాల్లో చిక్కుకొని ఎంత బాధపడుతున్నామో చూడు. శోకస్యాస్య కదాపారం రాఘవోధిగమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌః సాగరే యథా. సముద్ర మధ్యంలో ఓడ బద్దలైపోతే ఈది అలసిపోయిన వాడిలాగా ఉన్న రాముడు ఈ శోకానికి అంతాన్ని ఎప్పుడు చూస్తాడో కదా. రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకామున్మీలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిః. నా భర్త అయిన శ్రీరామచంద్రుడు రాక్షసులను సంహరించి రావణ్ణి హతమార్చి ఈ లంకా పట్టణాన్ని పూర్తిగా నశింపచేసి నన్నెప్పుడు చూస్తాడో కదా. సవాచ్యః సత్వరస్వేతి ఏవ దేవా న పూర్యతే అయం సంవత్సరః కాలస్తావద్ధి మమ జీవితం. ఈ సంవత్సర కాలం పూర్తి అవటానికి ముందే నన్ను రక్షించటానికి తొందరపడాలని రాముడితోటి చెప్పు, ఎందుకంటే నేను అంతవరకు మాత్రమే జీవించి ఉంటాను. వర్తతే దశమో మాసో దౌతు శేషౌ ప్లవంగమా రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. ఓ పవనసుత, క్రూరుడైన రాముడు నాకిచ్చిన గడువులో ఇప్పుడు 10వ మాసం జరుగుతోంది. ఇంకా 2 మాసాలే మిగిలి ఉన్నది. విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీతః ప్రయత్నేన నచ తత్కురుతే మతిం. సీతను రామునికి తిరిగి ఇచ్చేయి అని అతని సోదరుడైన విభీషణుడు రాముడికి ఎంత బతిలాడి చెప్పినా అతడు అలాంటి ఆలోచన ఏమాత్రం చేయటం లేదు. మమ ప్రతి ప్రధానం హి రావణస్య నరోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యుః కాలవశం గతం. నన్ను తిరిగి ఇవ్వటానికి రావణుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అతడు కాలానికి లొంగిపోయాడు. యుద్ధంలో అతన్ని మృత్యువు వెతుకుతున్నది. మమ ప్రతి ప్రధానం హి రావణస్య నరోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యుః కాలవశం గతం. నన్ను తిరిగి ఇవ్వటానికి రావణుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అతడు కాలానికి లొంగిపోయాడు. యుద్ధంలో అతన్ని మృత్యువు వెతుకుతున్నది. జ్యేష్ఠ్యా కన్యా నలా నామ విభీషణ సుతాకపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. హనుమంతుడా, విభీషణుడి పెద్ద కూతురైన నల తల్లి నన్ను పంపగా వచ్చి స్వయంగా నాతో ఈ విషయాలు చెప్పింది. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః అంతరాత్మ చ మే శుద్ధిస్తస్మిస్య బహవో గుణాః. వాయుపుత్ర, నిస్సంశయముగా నా భర్త నన్ను శీఘ్రంగా పొందుతాడు. ఎందుచేతంటే నా అంతరాత్మ పరిశుద్ధంగా ఉంది. ఆ రాముని యందు అనేక సద్గుణాలు ఉన్నాయి.
ఉత్సాహః పౌరుషం సత్వమానుశంస్యం కృతజ్ఞత విక్రమస్య ప్రభావస్య సంతి వానర రాఘవే. వానరశ్రేష్ఠ, రామునిలో ఉత్సాహము, పురుష ప్రయత్నం చేయటము, బలము, క్రూర స్వభావం లేకుండా ఉండటము, కృతజ్ఞత్వము, పరాక్రమము, ప్రభావము మొదలైన సద్గుణాలు ఉన్నాయి. 14 సహస్రాణి రాక్షసానాం జగానయః జనస్థానే వినా భ్రాత్రా శత్రుః కస్తస్య నో ద్విజేత్. ఏ రాముడు లక్ష్మణ్ సహాయం కూడా లేకుండా జనస్థానంలో 14,000 మంది రాక్షసులను చంపాడో అతనిని చూసి ఏ శత్రువులు భయపడకుండా ఉంటారు? నా సా శక్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః అహం తస్య ప్రభావజ్ఞ శక్రస్యేవ పులోమజా. పురుషశ్రేష్ఠుడైన రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా చెలించడు. శచీదేవికి దేవేంద్రుని ప్రభావం తెలిసినట్లుగా నాకు నా భర్త అయిన శ్రీరాముని ప్రభావం బాగా తెలుసు. శరజాలాం సుమాన్ సూరః కపే రామ దివాకరః శత్రురక్షోమయం తోయముపశోషం నయిష్యతి. హనుమా, బాణ సముదాయములు అనే కిరణములు గల సూర్యుడైన రాముడనే సూర్యుడు శత్రువులైన రాక్షసులనే జలాన్ని ఎండింపచేసేయగలడు. ఇతి సంజల్పమానాం తాం రామార్థే శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నయనామువాచ వచనం కపిః. శ్రీరాముని కొరకై శోకంతో కృషించి కన్నీళ్లతో నిండిన కన్నులతో ఈ విధంగా పలుకుతున్న సీతతో హనుమంతుడు ఇలా అన్నాడు. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్యుక్షగణ సంకులాం. నా మాట వినిన వెంటనే రాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యంతో శీఘ్రంగా ఇక్కడికి వస్తాడు. అథవా మోచయిష్యామి త్వామద్వైవ వరాననే అస్మాద్దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిందితే. అందమైన ముఖము గల ఓ జానకీదేవి, నిన్ను ఇప్పుడే ఈ దుఃఖం నుండి విముక్తురాలను చేస్తాను. ఓ దోషరహితురాలా, నా వీపు మీద ఎక్కు, నిన్నిప్పుడే రాముని వద్దకి చేరుస్తాను. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి మే ఓఢుం లంకామపి చ రావణాం. నిన్ను నా వీపు మీదుగా కూర్చుండబెట్టుకొని సముద్రాన్ని దాటేస్తాను. రావణునితో సహా ఈ లంకను కూడా మొయ్యటానికి నాకు శక్తి ఉంది. ద్రక్ష్యస్యద్యైవ వైదేహీ రాఘవం సహ లక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధేయథా. ఓ జానకీదేవి, విష్ణుమూర్తి దైత్యులను సంహరించడానికి ఎలా అయితే ఉద్యమిస్తాడో లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షసవధ చేయటానికి ఆ విధంగానే ఉద్యమిస్తున్నాడు. అలాంటి శ్రీరాముణ్ణి నీవిప్పుడే చూడగలవు. త్వద్దర్శన కృతోత్సాహ మాశ్రమస్తం మహాబలం పురందరమివాసీనం నాగరాజస్య మూర్ధని. మహాబలశాలి అయిన శ్రీరాముడు నిన్ను చూడాలని ఎంతో ఉత్సాహంగా ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుల్లాగా ఆశ్రమంలో ఉన్నాడు. అలాంటి రాముణ్ణి నువ్వు ఇప్పుడే చూడగలవు. పృష్ఠమారోహమే దేవి మా విఘ్నాక్ష్వస్వ శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేవ రోహిణీ. మంగళప్రదురాలైన ఓ జానకీదేవి, నా వీపుపై ఎక్కు, ఆలోచించకు. రోహిణి చంద్రుని దగ్గరికి వెళ్ళినట్లు రాముని దగ్గరికి నువ్వు వెళ్ళటానికి నిశ్చయించుకో. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిషా మత్పృష్టమధిరుహ్యత్వం తారాకాశ మహార్ణవౌ. నీవు నా వీపై ఎక్కి చంద్రునితోనూ మహా తేజస్సు గల సూర్యునితోనూ మాట్లాడుతున్నావా అన్నట్లుగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి మహాసముద్రాన్ని దాటుతూగానివి.
నహి మే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసినః. ఓ సీతాదేవి, నేను ఇక్కడి నుండి నిన్ను తీసుకెళ్ళిపోయేటప్పుడు ఈ లంకలో ఉన్న వారిలో ఎవ్వరూ కూడా నా వెంట రాలేరు. యథైవాహమిహ ప్రాప్తస్తథైవాహమసంశయం యస్యామి పశ్య వైదేహీ త్వాముద్యమ్య విహాయసం. ఓ సీతాదేవి, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చానో అలాగే నిన్ను నా వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో వెళతాను, సందేహపడకు. మైథిలీతు హరిశ్రేష్ఠాత్ శ్రుత్వా వచనమద్భుతం హర్షవిస్మిత సర్వాంగీ హనుమంతమథాబ్రవీత్. ఆశ్చర్యకరమైన హనుమంతు మాటలు వినగానే సీతాదేవి సంతోషంతో వికసించిన సకలావయములు కలదై అతనితో ఈ విధంగా పలికింది. హనుమన్ దూరమధ్వానం కథం మా ఓడుమిచ్చసి తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప. ఓ హనుమంతుడా, ఇంత దూరమైన మార్గం నన్ను మోసుకొని వెళ్ళాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఓ వానర నాయకుడా, దీనిని బట్టి నీవు వానరుడు అని నిరూపించుకున్నావు కదా. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. ఓ వానరోత్తమ, ఇంత చిన్న శరీరం గల నీవు నన్ను ఇక్కడి నుండి నా భర్త అయిన శ్రీరాముని వద్దకి ఎలా తీసుకొని వెళ్ళగలనని నీవు అనుకుంటున్నావు? సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. వాయుపుత్రుడు శోభాసంపన్నుడు అయిన హనుమంతుడు జానకీదేవి మాటలు విని, ఆహా, ఈనాడు నాకు కొత్త అవమానం జరిగింది కదా అని భావించాడు. నమే జానాతి సత్వం వా ప్రభావం వాసితే క్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః. నల్లని కన్నులు గల ఈ సీతకు నా బలం కానీ ప్రభావం కానీ తెలియదు. అందుచేత నేను ఇచ్ఛానుసారంగా ఎలాంటి రూపం ధరించగలనో ఈమెకు చూపిస్తాను. ఇతి సంచింత్య హనుమాంస్తథా ప్లవగసత్తమః దర్శయామాస వైదేహ్యాః స్వరూపమరిమర్దనః. వానరశ్రేష్ఠుడు వాయుపుత్రుడు శత్రు సంహారకుడు అయిన మారుతి ఈ విధంగా ఆలోచించి సీతాదేవికి తన స్వరూపాన్ని చూపించాడు. స తస్మాత్ పాదపాద్ధీమానాప్లుత్య ప్లవగర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. ధీమంతుడు వానరశ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఆ వృక్షం మించి కిందికి దూకి సీతకు నమ్మకాన్ని కలిగించటానికి పెరగటం ప్రారంభించాడు. మేరుమందర సంకాసో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్తే చ సీతాయా వానరోత్తమః. ఆ వానరోత్తముడైన హనుమంతుడు మేరు పర్వతం వలె మందర పర్వతంలాగా ఉన్నతమైన శరీరంతో ప్రజ్వలిస్తున్న అగ్ని వంటి కాంతితో ప్రకాశిస్తూ సీత ఎదుట నిలబడ్డాడు. హరిహి పర్వత సంకాశస్తామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట నఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. ఎర్రని ముఖంతో వజ్రం వంటి కోరలతోనూ గోళ్లతోనూ భయంకరుడై పర్వతంలాగా ఉన్న ఆ మహాబలశాలి అయిన వానరోత్తముడు హనుమంతుడు సీతతో ఈ విధంగా పలికాడు. సపర్వతవనోద్దేశాం సాట్టప్రాకార తోరణాం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. పర్వతాలు, వనప్రదేశాలు, కోట రుజువులు, ప్రాకారాలు, ముఖద్వారాలు, ప్రభువైన రావణుడు వీటి అన్నిటితో సహా ఈ లంకాపట్టణాన్ని కూడా తీసుకొని వెళ్ళటానికి నాకు శక్తి ఉన్నది. తదవస్థాప్యతాం బుద్ధిరలం దేవి వికాజ్ఞయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. ఓ
ఓ సీతాదేవి, ఈ కారణం చేత నీ సందేహాన్ని విడిచి మనస్సు స్థిరంగా ఉంచుకో. నా వెంట వచ్చి లక్ష్మణ సమేతుడైన రాముని దుఃఖాన్ని పోగొట్టు. తం దృష్ట్వా భీమ సంకాశమువాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతౌరసం సంసుతం. పద్మపత్రాల వంటి విశాలమైన నేత్రములు కల సీత భయంకరాకారంతో ఉన్న ఆ వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమంతుని చూసి ఈ విధంగా అన్నది. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివ గతిం చైవ తేజచ్చాగ్నిరివాద్భుతం. ఓ వానరోత్తమ హనుమంత, నీ ధైర్యాన్ని బలాన్ని వాయుపుత్రునికి వలె నీకున్న అడ్డులేని గమనాన్ని అగ్ని తేజస్సు వలె అద్భుతమైన నీ తేజస్సుని నేను ఎరుగుదును. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి దధేర ప్రమేయస్య పారం వానరపుంగవ. ఓ వానర శ్రేష్ఠ హనుమంత, ఊహింపశక్యముగా నీ సముద్రాన్ని దాటి సామాన్యుడెవడైనా ఈ ప్రదేశానికి రాగలడా? జానామి గమనే శక్తిం నయనే చాపి తే మమ అవశ్యం సంప్రధార్యాస్సు కార్యసిద్ధిర్మహాత్మనః. నీవు నన్ను తీసుకొని వెళ్ళగలవనే విషయం నాకు తెలుసు. మహాత్ముడైన రాముని కార్యం ఎట్లా చెడిపోకుండా ఉంటుందో మనము నిర్ణయించాల్సి ఉన్నది. అయుక్తం తు కపశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఘ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ. నేను నీతో వెళ్ళటం సబబు కాదు. ఎందుచేతంటే వాయువేగంతో సమానమైన వేగంతో నీవు వెళుతున్నప్పుడు నా మనసు కంగారు పడిపోవచ్చు. అహమాకాశమాపన్నా శుపర్యుపరి సాగరం ప్రపతేయం హీతే పృష్టాద్భయాద్వేగేన గచ్చతః. నీవు అతివేగంతో వెళుతున్నప్పుడు నీ వీపు మీద ఉన్న నేను సముద్రానికి చాలా ఎత్తుగా ఆకాశంలో ప్రవేశించగానే కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో. పతితా సాగరే చాహం తిబినక్రజశాకులే భవేయమాసు వివస యాదసాన్ మన్నముత్తమం. నేను వివసురాలనై పెద్ద పెద్ద చేపలతోనూ మొసళ్లతోనూ సొరచేపలతోనూ నిండిన సముద్రంలో పడిపోయి ఆ జలజంతువులకు మంచి ఆహారాన్ని అయిపోతాను. హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్చేయురాదిష్ట రావణేన దురాత్మన. నీవు నన్ను తీసుకుపోతుండగా చూసి భయంకరమైన పరాక్రమం గల రాక్షసులు దురాత్ముడైన రావణుడు ప్రేరేపింపగా నిన్ను వెంబడిస్తారు. తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గర పాణిభిః భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీరకళత్రవాన్. ఓ వీరుడా, శూలాలు ముద్గర్లు హస్తాల్లో ధరించిన ఆ శూరులు నిన్ను చుట్టుముడతారు. ఆ సమయంలో నన్ను కూడా రక్షించవలసిన నీ పరిస్థితి సంశయంలో పడుతుంది. సాయుధా బాహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. ఆకాశం మీద అనేకమైనటువంటి రాక్షసులు ఆయుధాలు ధరించి వస్తారు. నీవా ఆయుధం లేకుండా ఒంటరిగా ఉంటావు. ఇటు నన్ను రక్షించుకుంటాం, అలా ప్రయాణం చేయటం ఎలా సాధ్యమవుతుంది? యుజ్యమానస్య రక్షోభిస్తవతైః క్రూరకర్మభిః ప్రపతేయం హితే పృష్టాద్భయార్త కపిసత్తమా. వానర శ్రేష్ఠ, నీవు క్రూరమైన పనులు చేయి రాక్షసులతో యుద్ధం చేస్తుండగా నేను భయానికి లోనై నీ వీపు నుండి పడిపోతాను. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథం చింసాపరయే త్వాం జయేయుః కపిసత్తమా. ఓ వానరోత్తమ హనుమ, అప్పుడు భయంకరమైన రాక్షసులు, గొప్ప దేహం కలవారు, బలవంతులైన రాక్షసులు ఏదో విధంగా నిన్ను జయించి వేయచ్చు. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్యతే
పతితాం చ గృహీత్వాం మాం నయేయుః పాపరాక్షసాః. లేదా నువ్వు యుద్ధం చేసేటప్పుడు నా విషయంలో ఏమర్పాటుతో ఉండగా నేను కింద పడిపోవచ్చు. అప్పుడు నన్ను రాక్షసులు పట్టి తీసుకొని పోవచ్చు. మాం వా హరేయుస్త్వద్ధస్తా ద్విషసేయురథాపి వా అవ్యస్తౌ హి దృశ్యేతే యుద్ధే జయ పరాజయో. లేదా రాక్షసులు నీ నుండి నన్ను హరించవచ్చు లేదా చంపివేయచ్చు. యుద్ధంలో జయాపజయాలు నిశ్చితాలు కావు కదా. జయము కలగవచ్చు, పరాజయం అయినా కలగవచ్చు. అహం వాపి విపద్యేయం రక్షోభిరభితర్జిత త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవే నిష్ఫలయేవతు. వానరశ్రేష్ఠ, లేదంటే రాక్షసులు నన్ను భయపెట్టగా నేను ఆపద చెందవచ్చు. ఇలా నీ ప్రయత్నం విఫలమవుతుంది కదా. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశో హి ఏ త్వయా శిస్తైస్తు రాక్షసైః. నీవు రాక్షసులందరినీ చంపటానికి సమర్థుడివే, కానీ రాక్షసులందరినీ నీవే చంపితే శ్రీరామచంద్రుని కీర్తి తగ్గిపోతుంది కదా. అథవాదాయ రక్షాంసి న్యసేయుః సంవృతే హిమాం యత్ర తే నాభిజానీయుః హరయో నాపి రాఘవౌ. లేదా రాక్షసులు నన్ను తీసుకుపోయి వానరులకు కానీ రామలక్ష్మణులకు కానీ తెలియని రహస్య ప్రదేశంలో ఎక్కడైనా దాచివేయవచ్చు. ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్థకః త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః. అప్పుడు నా కోసం నువ్వు చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. అందుచేత రాముడితో నువ్వు కలిసి రావటమే మంచిది. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః భాతృణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. హనుమంతుడా, మహాత్ముడైన రాముడు, అతని సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు మొదలైన వారు, వీరందరి జీవితం నా మీద ఆధారపడి ఉంది కదా. తౌ నిరాశౌ మదర్థం తు శోకసంతాపకర్షితౌ సహ సర్వర్క్ష హరిభిశ్చక్షః ప్రాణసంగ్రహం. నా నిమిత్తమై శోక సంతాపాలతో కృషించి ఉన్న ఆ రామలక్ష్మణులు, సమస్తమైన ఎలుగుబంట్లు, వానరులు నిరాశతో ప్రాణాలు విడిచేస్తారు. భర్తుర్భక్తి పురస్కృత్య రామాదన్యస్య వానర నా స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ. వానరోత్తమ, పాతివ్రత్య ధర్మమును అనుసరించే నేను రాముడు తప్ప మరి ఏ పురుషుని శరీరాన్ని స్పృశించను. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీసా కిం కరిష్యామి వినాథ వివసాసతి. బలాత్కారం వల్ల రాముని శరీర స్పర్శ నాకు కలిగిందంటే ఆ సమయంలో రక్షించే నాథుడు లేక, స్వయంగా రక్షించుకునే శక్తి లేక పరాధీనురాలనైన నేను ఏం చేయగలను చెప్పు. యది రామో దశగ్రీవామిహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేత్. రాముడు ఇక్కడ బంధుసహితుడైన రావణ్ణి సంహరించి నన్నీ ప్రదేశం నుండి తీసుకుని వెళితే అది అతనికి యుక్తంగా ఉంటుంది. శృతాహి దృష్టాచ్చ మయా పరాక్రమ మహాత్మనస్తస్య రణావామర్ధినః నదేవ గంధర్వ భుజంగ రక్షసా భవంతి రామేణ సమాహి సంయుగే. యుద్ధంలో శత్రువులను సంహరించు ఆ రాముని పరాక్రమాలను కూర్చి నేను వినటమే కానీ స్వయంగా చూడలేదు. యుద్ధంలో దేవతలు కానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, రాక్షసులు కానీ రాముని ముందు నిలవజాలరు. సమీక్ష్యతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాసనం దీప్తమివానలేరితం. చిత్రమైన ధనస్సు ధరించి మహాబలశాలి దేవేంద్రుని వంటి పరాక్రమం కలవాడు అయిన రాముడు లక్ష్మణ సహితుడై వాయువుచే
ప్రజ్వలింపచేయబడుచున్న అగ్నిలాగా యుద్ధభూమిలో నిలిచి ఉండగా చూసి ఎవ్వరైనా నిలవగలరా? సలక్ష్మణం రాఘవ మాజిమర్ధనం దిశాగజం మత్తమివ వ్యవస్థితం సహేతకో వానరముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం సరార్చిషం. యుద్ధంలో శత్రు సంహారకుడైన లక్ష్మణ సహితుడైన రాముడు శరములనే కిరణాలతో ప్రళయకాల సూర్యుడిలాగా ప్రకాశిస్తూ మదించిన ఏనుగులాగా నిలిచి ఉండగా యుద్ధభూమిలో అతన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతిశోకకర్షితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తత్రిశంసః సర్గః. వానరశ్రేష్ఠ, ఓ హనుమ, నా భర్తను లక్ష్మణుని వానర సేనానాయకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకొనిరా. రాముని గూర్చి శోకంతో కృశించి ఉన్న నాకు సంతోషాన్ని కలిగించు.